నేడు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది ఏఐసీసీ. గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు టీపీసీసీ ర్యాలీ చేపట్టనుంది. ఈడీ కార్యాలయం ముందు ధర్నా చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ధర్నాలో పాల్గొనున్నారు సీఎం రేవంత్. మంత్రులు అదానీ మెగా కుంభకోణంపై విచారణ జరపాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సెబీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తోంది. నేడు దేశవ్యాప్త నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు టీపీసీసీ ర్యాలీ చేయనుంది. ఈడీ కార్యాలయం ముందు ధర్నా చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొనున్నారు. అదానీ మెగా కుంభకోణంపై విచారణ జరపాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సెబీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ఏఐసీసీ నిరసనలకు పిలుపునిచ్చింది. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలంటూ కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నేడు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది ఏఐసీసీ. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు కూడా టీపీసీసీ నేతలు ర్యాలీ చేపట్టనున్నారు. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు ఈ ధర్నాలో పాల్గొనున్నారు. ఈడీ కార్యాలయం ముందు ధర్నా చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. అదానీ మెగా కుంభకోణంపై విచారణ జరపాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సెబీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తూ ఉన్నారు. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సో నేడు దేశవ్యాప్తంగా నిరసనలు చేయనుంది ఏఐసీసీ. ఇక కాంగ్రెస్ ధర్నాకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, బలరాం, పరిపాలనలో ఇక్కడ నుంచి గన్ పార్క్ నుంచి కూడా ఈడీ ఆఫీస్ వద్ద కూడా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయాలని నిర్ణయించింది. ఏఐసీసీ పిలుపు మేరకు ముఖ్యంగా ఆదానికి సంబంధించి అదేవిధంగా సెబీ చైర్మన్ కు సంబంధించిన ఇష్యూ విషయంలో జేపీసీ వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి ఈ అంశానికి సంబంధించి కూడా నిజానిజాలను బయట పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఆదానికి పెద్ద ఎత్తున కట్టబెట్టేందుకు, అంటే దేశంలో సంపదను కట్టబెట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా సెబీకి సంబంధించి కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా సెబీ చైర్మన్ కు ఆదానిలో వాటాలు కల్పించి ప్రజల సొమ్మును అంతా కూడా డైవర్షన్ చేశారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా దీనిపైన జేపీసీ వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి గన్ పార్క్ నుంచి కూడా ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా ముఖ్యమైన నేతలంతా కూడా ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళబోతున్నారు. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా చేరుకున్నారు. విఎన్ మంత్రా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అంటే జేపీసీ వేయడం వల్ల ఇదంతా కూడా బయటపడుతుందని మీ ఉద్దేశమా? ఇట్లా ఏముంది? జేపీసీ అందుగుంచే బయట పెట్టలే. జేపీసీ అడిగిండు మా అపోజిషన్ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి కొడుకు రాహుల్ గాంధీ అడిగారు. ఎందుకు మాధవపురి అనే ఏదైతే సెబీ చైర్మన్ ఉన్నదో అదానీ కంపెనీకు లాభం చేసింది కనుక ఇది బయటికి రావాలి. ఆయన భర్త కూడా వేరే దేశాలలో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ బయటికి రావాలని పార్లమెంట్లో రేజ్ చేస్తే అవాయిడ్ చేశారు. కనుక దేశపు ప్రజలకు అందరికీ దేవాలి. పెద్ద పెద్ద కంపెనీలకు లాభాలు జరుగుతున్నాయి. పేదవాడుగా ఉంటున్నాడు. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. కాబట్టి పేద ప్రజల గురించి రాహుల్ గాంధీ ఆలోచన చేస్తున్నాడు. జేపీసీ పెడితే వాస్తవాలు బయటికి తెలుస్తుంది. ఏ విధంగా నరేంద్ర మోడీ కోటీశ్వరులకు లాభం చేస్తుంటూ పేదవాడిని అడగదొక్కుతుండ అనేది ఆయన ఉద్దేశం. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. జేపీసీ వేసినట్లయితే ఆదానికి సంబంధించిన అక్రమాలంతా కూడా బయటికి తీయాలి. దీనివల్ల ఏదైతే మొత్తం అంటే దీనికి సంబంధించి అక్రమాలు జరిగాయి కాబట్టి ప్రజల సొమ్ము కూడా డైవర్ట్ అయింది. కాబట్టి దీనిపైన కూడా జేపీసీ వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే ఈడీ ఆఫీస్ వద్ద కూడా ర్యాలీలుగా చేపడతామని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. థాంక్యూ ప్రతాప్.